హాయ్ గైస్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్ సాయ్. 2 ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్లో పైథాన్ నేర్చుకుందామని చూశాను. చాలా వరకు నేర్చుకున్నాను, కానీ అవి బేసిక్స్ వరకే కవర్ అయ్యాయి. సో నేను బయట కోర్స్ తీసుకొని నేర్చుకున్నా. సో స్కిల్ని, నా నాలెడ్జ్ని డెవలప్ చేసుకున్నా. అక్కడ అడ్వాన్స్ వరకు నేర్పించారు. సో నేనేటనుకుంటున్నానంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను గెయిన్ చేసిన స్కిల్ని మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని, నా వే ఆఫ్ థాట్లో అక్కడ నేర్చుకున్న మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇది ఓన్లీ జాబ్ ఓరియంటెడ్ కోసమే కాదు. బీటెక్ పర్సన్స్ ఉంటారు కదా, బీటెక్ సిఎస్సి స్టూడెంట్స్, వాళ్ళకి కూడా పైథాన్ క్లాస్ ఉంటుంది, పైథాన్ సబ్జెక్ట్ ఉంటుంది. సో వాళ్ళు నేర్చుకున్నారంటే వాళ్ళకి కూడా ఫండమెంటల్స్ వస్తాయి, సబ్జెక్ట్ క్లియర్ అవుతాయి. అలాంగ్ విత్ వాళ్ళకి కూడా ఫండమెంటల్స్ గ్రిప్లో ఉంటుంది. సో వాళ్ళు బయటకు వచ్చినప్పటికీ వాళ్ళు ఏ డొమైన్కి, ఇప్పుడు పైథాన్ అనేది అన్ని డొమైన్స్లో ఉంటుంది. వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, డేటా అనాలిసిస్ అన్ని డొమైన్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు గ్రిప్ ఉందంటే ఫండమెంటల్స్లో, వాళ్ళు ఏ డొమైన్కి వెళ్ళినా వాళ్ళు ఫాస్ట్గా గ్రాప్ చేయగలరు, జాబ్ కూడా కొడతారు. నేను సో ఫస్ట్ పైథాన్ స్టార్ట్ చేస్తున్నా. తర్వాత వేరే డొమైన్కి వెళ్ళాలంటే ఆ డొమైన్ మీకు నచ్చిందంటే కంటెంట్ నేను నేర్పిస్తాను. సో ఇంట్రడక్షన్ చూసి మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఇంకా ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలని ఎవరైనా మీ ఫ్రెండ్స్ అనుకుంటే వాళ్ళకి మన ఛానల్ సజెస్ట్ చేయండి. వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా, తెలుగులోన బాగా చెప్పిన వాళ్ళు ఎవరైనా చూడండి, మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఇక మొదలెడదామా. సో ఇదే మన పైథాన్ అడ్వాన్స్ క్లాస్ 30 days క్లాస్ సిలబస్. ఈ సిలబస్లో ఇది డే 1 టాపిక్, ఇది డే 2 టాపిక్, అలాగా 30 daysకి తగ్గట్టు 30 days టాపిక్స్ అన్నీ ఈ సిలబస్లో కవర్ చేశాను. సో ఈ సిలబస్ డిస్క్రిప్షన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ 30 days అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ ప్రాజెక్ట్స్ అనేవి బేసిక్ ప్రాజెక్ట్స్, వీటిని ఇంక్లూడ్ చేస్తాను. అంటే ఈ 30 days తర్వాత ఒక 2-3 daysలోన అవన్నీ కవర్ చేస్తాను. మీరు అవి కూడా నేను ప్రతిదానికి ఫైల్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మీరు ఓన్గా ట్రై చేయండి. అది అయిన తర్వాత ఇంకా ఏమైనా యాడ్ చేయాలంటే ఆ తర్వాత యాడ్ చేయొచ్చు, లేదంటే ఇంకా ఫర్దర్గా వేరే డొమైన్కి మారుదాం, వేరే డొమైన్ ఏదైనా కామెంట్లు చెప్పారంటే నేను వాటిని కూడా నేను చెప్తాను. సో ఇది 30 days సిలబస్, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ పైథాన్ ఇంట్రడక్షన్, అది ఫస్ట్ ఇన్స్టాలేషన్ చెప్తాను. ఇవ్వండి. ఇప్పుడు పైథాన్ ఇలాగా రోమ్లోకి వెళ్ళి పైథాన్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పైథాన్ ఉంటుంది. అక్కడ డౌన్లోడ్, వెల్కమ్ టు పైథాన్ కొట్టేసి డౌన్లోడ్ ఉంటుంది. డౌన్లోడ్స్లోన విండోస్ని కొట్టి ఇక్కడ లేటెస్ట్ వర్షన్ 3.13 ఉందా, దీంట్లోనే 64 బిట్. మన ర్యాషన్ విండోస్ అంటే 64 బిట్ వాడుతుంటా, 32 బిట్ అంటే ఎవరో రేర్ వాడతారు. సో ఈ ఇన్స్టాలర్ దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అవుతుంది. ఎక్స్టెన్షన్ ఫైల్ మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొడితే అన్ని డౌన్లోడ్ అయిపోద్ది. ఏమైనా లేదంటే మ్యాక్ ఓఎస్ వాడుతున్నారు అంటే అప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్ళి మ్యాక్ ఓఎస్లో కొట్టి ఇక్కడ అది కూడా డౌన్లోడ్ 13 ఈ వెర్షన్ యొక్క ఇన్స్టాలర్ వెర్షన్ ఉంటుంది. ఎక్సీ ఫైల్ ఎక్కించుకొని మీరు నెక్స్ట్ కొడితే డౌన్లోడ్ అయిపోద్ది. సో అది ఇన్స్టాలేషన్ స్టెప్స్ పెద్దగా ఉండదు. ఇంకా ఫర్దర్గా చెప్పాలంటే ఈ పైథాన్ పైథాన్ వెబ్సైట్లోనే డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంటేషన్ డాక్స్ కొట్టారంటే ఇందులోన మీరు ఇదిగోండి 3.x రీసోర్స్ అని ఉంటుంది. ఇందులో ట్యూటోరియల్ అని ఉంటుంది. ట్యూటోరియల్ మీద క్లిక్ చేశారంటే మీరు మొత్తం అంటే పైథాన్కి సంబంధించిన అన్ని టాపిక్స్ అనేవి ఇందులో ఉంటాయి, అడ్వాన్స్ వరకు ఉంటాయి. మీరు నేర్చుకోవాలంటే ఇక్కడ నేర్చుకోవచ్చు. మొత్తం అన్నీ ఉంటాయి. ప్రతి దాని మీద చూడండి, మ్యాథ్స్, పాస్, ఇవన్నీ ఇఫ్ఎల్స్ మీరు వింటారు, క్లాస్ ఇవ్వండి. ఈ సింటాక్స్ ఎలా రాయాలి అంటే ఏంటి, బేసిక్ వరకు మొత్తం నేర్పిస్తుంది. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం A to Z ఉంటుంది. మీరు అర్థం చేసుకోగలరు అంటే ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది నేర్చుకోవడానికి. సో మీరు నేర్చుకోవాలనుకుంటే పర్లేదు, నేర్చుకోవచ్చు. నేను చెప్తాను కాబట్టి పర్లేదు, మీరు దాన్ని కూడా తీసుకోవచ్చు. అది ఇంకోటి నేను అడ్వాన్స్ ఇంకా చెప్పాలంటే ఈ పైథాన్ ఐడియల్లీ వస్తుంది, దాని నుంచి చేయొచ్చు. ఎలాగా ఇప్పుడు ఐడియల్లీ డౌన్లోడ్ అవుతుంది. ఇందులో కూడా మీరు పైథాన్ ఫైల్ రన్ చేయొచ్చు, పైథాన్ రాసుకోవచ్చు, పైథాన్ కోడ్ రాయొచ్చు. సో దీనికి ప్రాబ్లం ఏం లేదు. కానీ పైచార్మ్ అని ఉంటుంది. పైచార్మ్ అని ఒక ఐడియా ఉంటుంది.
ఈ ఐడి డౌన్లోడ్ చేసుకున్నారంటే ఇది కొంచెం యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఇంకా నేర్చుకోవడానికి ఇంకా ఫాస్ట్ ఉంటుంది, బాగుంటుంది. టీమ్ అన్ని బాగుంటాయి, ఇదిగోండి టీమ్ అన్ని బాగుంటాయి, సజెస్ట్ చేస్తుంటుంది ఏదైనా నేర్చుకోవాలని. చూడండి, సజెస్ట్ చేస్తుంటుంది పైథాన్ లో సజెస్ట్ చేస్తుంటుంది. విఎస్ కోడ్ అవన్నీ ఉంటాయి, కానీ పైథాన్ కోసం పైథాన్ అనేది కొంచెం బాగుంటుంది. సో ఇది నేను సజెస్ట్ చేస్తుంది. నేను కూడా చెప్పాల్సిన క్లాస్ మొత్తం నేను పైథాన్లోనే చెప్తాను. మీరు ఐడియాలోనే చేయొచ్చు, డిఫరెంట్ వేస్లోనే మనము రన్ చేయొచ్చు. మీరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. సో ఇది పైథాన్ అనేది డౌన్లోడ్ చేసుకోమని నేను రికమెండ్ చేస్తాను. నేను చెప్తాను, మీరు ఎక్కడైనా ఎక్కడైనా రన్ చేయొచ్చు. నేను చెప్పడం మాత్రం దీంట్లో చెప్తా. నెక్స్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్. నేను ఈ డే యొక్క క్లాస్ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ సమ్మరీ వరకే, ఇది మొత్తం క్లాస్ మొత్తం కాదు, జస్ట్ సమ్మరీ వరకు నేను పెట్టాను. పైథాన్ ఫండమెంటల్స్ డే 1లో నేటి ఇంట్రడక్షన్, ఇన్స్టాలేషన్ స్టెప్, సింటాక్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, ఇవన్నీ టాపిక్ గురించి నేను చెప్దాం అనుకుని పెట్టాను కదా. ఫస్ట్ ఇంట్రడక్షన్. ఓకే, పైథాన్ అనేది ఫండమెంటల్స్. ఈరోజు ఫస్ట్ డే పైథాన్ ఫండమెంటల్స్ కాబట్టి పైథాన్ ఇంట్రడక్షన్, ఇన్స్టాలేషన్ అలాగే చెప్పాను. పైథాన్ ఇంట్రడక్షన్ వాటి గురించి చెప్తాను. ఫస్ట్ పైథాన్ అనేది హై లెవెల్ ఇంటర్ప్రెటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది గైడో వ్యాండర్సన్ ఇన్ 1991లో గైడో వ్యాండర్సన్ అనే అతను క్రియేట్ చేశాడు. ఇది హై లెవెల్ లాంగ్వేజ్. అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్స్ కి అర్థమయ్యే విధంగా ఉంటది. అంటే ఇప్పుడు వాట్ ఈస్ పైథాన్, ఇది మనకు అర్థమయ్యే విధంగా ఉంది. అదే 001 అంటే అలాగే అర్థమవుతుంది, మనకి అర్థం కాదు కదా. అది కంప్యూటర్స్ కి సేమ్, మనకి ఎలాగో రివర్స్, కంప్యూటర్స్ మనకి ఎలాగో 0s1 అర్థం కావు, కంప్యూటర్స్ కూడా మన లాంగ్వేజ్ అర్థం కాదు. సో వాళ్ళు అదేం అర్థం చేసుకుంటారు, 0101 అలాగా ప్రతి వర్డ్కి 01s ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకుంటుంది, అది అర్థం చేసుకుంటుంది. మనకి అది అర్థం కాదు. సో పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్, మనకి అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ని కంప్యూటర్ అర్థం చేస్తుంది, అర్థమయ్యేలా చేస్తుంది. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అనమాట. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు. పైథాన్ అనేది మీరు వినే ఉంటారు, పైథాన్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే మొత్తం స్క్రిప్ట్ మొత్తం ఒకేసారి రన్ చేయకుండా ఫస్ట్ లైన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, సెకండ్ లైన్ సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అలాగా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎక్కడైనా ఎర్రర్ వచ్చింది అనుకో, అక్కడితోనే ఎగ్జిక్యూషన్ స్టాప్ చేస్తుంది. సో అందుకే పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. నెక్స్ట్ పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ప్రతి టాపిక్ అనేది ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ గా డివైడ్ అవుతుంది. అది కొంచెం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రియల్ వరల్డ్ లో యూజ్ చేసే విధంగా ఉంటుంది. రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ వాటిని డిఫైన్ చేయడానికి, ప్రోగ్రామింగ్ లో డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు కార్ అనేది ఒక ఆబ్జెక్ట్, కార్ లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, అవన్నిటిని డిఫైన్ చేయడానికి కార్కి ఉండే స్పెసిఫికేషన్స్ అన్నిటిని ప్రతి ఆబ్జెక్ట్ కి ఉంటుంది. అలాగా మారుతికి ఉంటుంది, బిఎండబ్ల్యూకి ఉంటుంది, అలాగా ప్రతి ఆబ్జెక్ట్స్ కి సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఆ కార్ యొక్క క్లాస్ స్పెసిఫికేషన్స్ ఈ ఆబ్జెక్ట్ పెట్టడానికి, అలాంటి రియల్ వరల్డ్ లో యూజ్ చేయే వాటిని మనము ప్రోగ్రామింగ్ లో డిఫైన్ చేయడానికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఇంకా పైథాన్ అనేది అది పెద్దగా ఉండదు. ఇంకా నేర్చుకోవాలంటే అంటే ఇంటర్ప్రిటర్ ఈ ఫండమెంటల్స్ వాట్ ఈస్ పైథాన్ అంటే ఇంకా ఏంటంటే ఇంత ఉంటుంది. నెక్స్ట్ పైథాన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ, ఆటోమేషన్, గేమ్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, డెస్క్టాప్ అప్లికేషన్స్. అంటే ప్రతి డొమైన్ లోనూ మాక్సిమం పైథాన్ అనేది ఉంటుంది. ఎందుకంటే పైథాన్ అనేది ఈజీగా అండర్స్టాండబుల్, ఇంకా చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి ప్రతి డొమైన్ కి యూజ్ అయ్యే లైబ్రరీస్ పైథాన్ ఉన్నాయి. సో ప్రతి డొమైన్ లోనూ పైథాన్ యూజ్ చేస్తారు. వెబ్ డెవలప్మెంట్ లో అంటే డిజాంగో, ఫ్లాస్క్ అవి యూజ్ చేసి వెబ్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తారు, వెబ్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తారు. డేటా సైన్స్ అంటే నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ అలాంటి లైబ్రరీస్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని మనం డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ కవర్ అవుతాయి. మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఉండేదే. అంటే దీంట్లో మెయిన్ యూజ్ చేసేదే పైథాన్ వస్తేనే మనకి మెషన్ లెర్నింగ్, ఏఐ దీంట్లోనే మనం వర్క్ చేయగలం. అలాంగ్ విత్ ఆటోమేషన్ కూడా, గేమ్ డెవలప్మెంట్ లో కూడా పైథాన్ యూజ్ చేస్తాం. అలాగే ప్రతి దాంట్లో స్క్రిప్టింగ్, వాటిలో సైబర్ సెక్యూరిటీ, వాటిలో స్క్రిప్ట్ రాయడానికి కూడా మనం పైథాన్ యూజ్ చేస్తాం.
సో పైథాన్ అనేది దిస్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నిట్లోన ఉంటది. సో ఇది అందుకే ఇట్ ఈస్ పాపులర్ బికాస్ ఎందుకంటే సింపుల్ సింటాక్స్ ఉంటుంది ఇంట్లో. సింపుల్ గా అంటే హ్యూమన్ కి అర్థమయ్యే అంటే మనకి ఈజీగా నేర్చుకునే విధంగా సింటాక్స్ అనేది చాలా చాలా ఈజీ ఉంటుంది. ఇంగ్లీష్ లోనే ఉంటది. మొత్తం మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ పాపులర్ లైబ్రరీస్ అంటే పైథాన్ లో చాలా ఎక్కువ లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్ యూజ్ చేసి ప్రతి డొమైన్ లో యూజ్ చేసే లైబ్రరీస్ అన్ని దాంట్లో ఉంటాయి కాబట్టి పైథాన్ అనేది ఇంత పాపులర్ అయింది. సో ఇది పైథాన్ యొక్క ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ అంటే మీరు చెప్పాను కదా ఇందాక, ఎంత క్రోమ్కి వెళ్తారు, పైథాన్ అని కొడతారు, వెబ్సైట్కి వస్తుంది, డౌన్లోడ్స్ కొడతారు, విండోస్ కొడతారు, అది ఇన్స్టాలేషన్ స్టెప్. అది నెక్స్ట్ ఎలాంటి పైథాన్ అనేది పైథాన్ ఇన్స్టాలేషన్ కాదు, ఇది ఐడిఏ ఇన్స్టాలేషన్. అంటే ఈ ఐడిఏలోన మన పైథాన్ స్క్రిప్ట్ రాసి రన్ చేస్తాం. అంటే జస్ట్ చెక్ చేసుకోవడం అండ్ రన్ చేస్తాం అంతే, స్క్రిప్ట్ రన్ చేస్తాం అంతే. ఇది పైథానే కాదు, ఇది జస్ట్ ఐడిఏ. దీంట్లోనే మనం పైథాన్ స్క్రిప్ట్ రన్ చేస్తాం అంతే. నెక్స్ట్ ఇప్పుడు పైథాన్ ఎక్కిందా లేదా అది పైథాన్ వెరిఫికేషన్ అనమాట. ఇప్పుడు పైథాన్ మన సిస్టంలో ఎక్కిందా లేదా అని ఎలా చెక్ చేయాలంటే, ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తారు. పైథాన్ --వర్షన్ అని కొడితే ఎక్కడ ఉందని చూడండి, పైథాన్ 3.14.3. ఇది పైథాన్ వర్షన్ మన సిస్టంలో డౌన్లోడ్ అయినది. ఇంత 3.14.3 వర్షన్ నేను డౌన్లోడ్ చేసినాను నా సిస్టంలో. సో అది ఇన్స్టాల్ అయినట్టు. లేదు పై ఇన్వాలిడ్ కమాండ్ అలాంటి సంథింగ్ అలాంటి వచ్చిందంటే పైథాన్ అనేది మీ సిస్టంలో ఇన్స్టాల్ అవ్వలేదని అర్థం. అప్పుడు మీరు పైథాన్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ పైథాన్ 3 ఇది ఏదైనా వాడచ్చు, ఎలాగైనా వాడచ్చు, ఎలాగైనా వాడచ్చు. పైథాన్ 3 వర్షన్స్ కి ఇలా వాడచ్చు, లేదంటే ఎలాగైనా వాడచ్చు. ఇది 13.3 వర్షన్ అని చూపిస్తుంది, ఎలాగ వస్తుంది. ఇప్పుడు రన్నింగ్ పైథాన్ ఎలా రన్ చేయాలి నేను బేసిక్ గా చెప్తాను. అంటే బేసిక్ లో పైథాన్ ఎలా రన్ చేయాలి, డిఫరెంట్ వేస్ ఆఫ్ రన్నింగ్ ఉంటుంది. ఫస్ట్ ఐడిఎల్ఈ చేస్తున్నా, ఐడిఎల్ఈలోను సరే ఐడిఎల్ఈలో రన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తా. ప్రింట్ ఆఫ్ నా నేమ్ రాస్తున్నా, రన్ చేస్తున్నా. రన్ అయింది చూడండి, ఉందా, రన్ అయింది. ఇప్పుడు ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నా, న్యూ ఫైల్ అని. న్యూ ఫైల్లోన కూడా సేమ్ ఇదే కోడ్ రన్ చేస్తున్నా. రన్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. డెస్క్టాప్లో ఒకటి శాంపిల్ F5 కొడండి. F5 కొడితే రన్ అవుతుంది. నెక్స్ట్ ఇది రన్ అయిందా. ఇలా కూడా అంటే ఒక డిఫరెంట్ ఫైల్ తీసుకొని కోడ్ మొత్తం రాసి ఆ ఫైల్ కో నేమ్ పెట్టి సేవ్ కొట్టేసి రన్ చేసారు అనుకోండి, ఇక్కడ ఉంటుంది రన్ అని చెప్పేసి 2 మార్క్స్ కొట్టారంటే రన్ అవుతుంది. ఇలాగేం చేయొచ్చు. లేదంటే ఇప్పుడు మన డెస్క్టాప్ లో ఫైల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ డెస్క్టాప్ లో ఫైల్ ఉంది, డెస్క్టాప్ లో పైథాన్ ఫైల్ ఉంది. ఏది ఈ డెస్క్టాప్ లో ఉంది, ఇక్కడ పెట్టడానికి కాదు, సేవ్ చేసిన కమాండ్ ప్రాంప్ట్ లో ఓపెన్ చేస్తారు. కమాండ్ ప్రాంప్ట్ లో ఓపెన్ చేసి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ త్రూ మనం రన్ చేయొచ్చు. అలాగా పైథాన్ అండ్ కమాండ్ ఇచ్చి, ఇప్పుడు నేను సేవ్ చేసిన పేరు ఏంటి, శాంపిల్ కదా, శాంపిల్.పై అని పైథాన్ ఫైల్ నేమ్ ఇస్తాం. ముందుకు పైథాన్ అని కమాండ్ ఇచ్చి రన్ చేసామంటే ఆ పైథాన్ ఫైల్లో ఉండే కమాండ్స్ అన్ని, అంటే ప్రింట్ రాసాను కాబట్టి ప్రింట్ అయింది. ఇక్కడ అవుట్పుట్ లో ప్రింట్ సాయి అని వచ్చింది. ఇప్పుడు డిఫరెంట్ ఇంకా బోల్డ్ ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ రన్ చేయడానికి ఇప్పుడు మ్యాట్ప్లాట్ అని ఉంది, దీన్ని రన్ చేస్తున్నాను చూడండి. సేమ్ అంటే డైరెక్టరీకి వెళ్ళాలి, ఫైల్ మేనేజర్కి వెళ్ళి ఆ ఫైల్ సెలెక్ట్ చేసి కమాండ్ ప్రాంప్ట్ దాని నుంచి ఓపెన్ చేసి రన్ చేయాలి. మ్యాట్ప్లాట్ పై చూడండి రన్ అయిందా. అంటే మ్యాట్ప్లాట్ అంటే నేను ఇది ఇంకా మీకు తెలీదు అంటే లైబ్రరీ మ్యాట్ప్లాట్ దాంట్లో చేశాను. సో ఇది రన్ చేస్తే ఈ ఫైల్లో ఉండే వాటి యొక్క లాజిక్ అనేది రన్ అయింది. సో ఇలాగ కమాండ్ ప్రాంప్ట్ త్రూ మనం రన్ చేయొచ్చు ఫైల్స్ అనేది. అది మీద అలాగా స్క్రిప్ట్ అంటే మన ఐడియాతో రన్ చేయొచ్చు,
ఏదైనా మన పైథాన్ స్క్రిప్ట్ ఉంటే ఆ స్క్రిప్ట్ అనేది కమాండ్ ప్రాంప్ట్ త్రూ రన్ చేయొచ్చు. అవునా, ఇదిగోండి స్క్రిప్ట్ మోడ్ క్రియేట్ చేస్తాం. హలో సాయి అని ఇది హలో డాట్ పై ఉందా, ఇది రన్ చేస్తాం. ప్రింట్ ఇలా రన్ చేస్తాం ఇలా. నెక్స్ట్ సింటాక్స్ అనేది పైథాన్కి ఎలాగా అంటే, ఇప్పుడు చెప్తాను పైథాన్. ఇప్పుడు ప్రతి దానికి సింటాక్స్ అంటే ఏం లేదు. సింటాక్స్ అంటే పైథాన్లో మనం ఎలా రాస్తాం, ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ మనం అలు ఎలా ఉన్నాయి, అల్లని ఎలా రాస్తాం, ఆ అంటే ఇలా రాస్తాం, ఏ అంటే ఏబిసిడిలో ఆల్ఫాబెట్స్ అనేది ఏ అంటే ఇలా రాస్తాం. అలాగా పైథాన్లో కూడా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్నే మనం సింటాక్స్ అంటాం. అంటే ఈ యొక్క అంటే ఇప్పుడు లూప్ రాయాలంటే ఈ లూప్ అనేది ఇలాగే రాయాలి, వేరియబుల్స్ రాయాలంటే వేరియబుల్స్ అనేది ఇలాగే రాయాలి అని ముందు నుంచి డిఫైన్ చేసిన వాటినే సింటాక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ ఇస్తాం. వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి, వేర్ వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి ఇస్తున్నాం, వేర్ అని ఇచ్చాను. దానికి డేటా ఇస్తాం. డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇచ్చాం. ఇప్పుడు ఇదేం సింటాక్స్, వేరియబుల్ యొక్క సింటాక్స్ అర్థమైందా, వేరియబుల్ సింటాక్స్. ఇది సింటాక్స్ అంటే అదే, అంటే ఒక లైన్ అనేది, ఒక స్క్రిప్ట్ అనేది ఎలా రాయాలి, ఒక లైన్ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి అని చెప్పడాన్ని సింటాక్స్ అంటారు. ఒక లూప్ ఉందనుకో, లూప్ నేను మీకు తెలియదు కానీ చెప్తున్నాను, ఫర్ ఇలా రాస్తున్నా, ఇది లూప్ సింటాక్స్. ఓకేనా, ఇది లూప్ సింటాక్స్. లూప్ అనేది ఇలాగే రాయాలి. అంటే ఇది నేను ఎలా రాయను, ఇలా రాస్తాను అంటే రన్ చేసామంటే ఎర్రర్ వస్తుంది, రన్ అవ్వదు, ఇండెంటేషన్ ఎర్రర్ అయితే వస్తుంది. సో మనం సింటాక్స్ అంటే అంతే, ఏది ఎలా రాయాలో ముందు నుంచి డిఫైన్ చేసిన వాటిని సింటాక్స్ అంటారు. మనము ఆ సింటాక్స్నే ఫాలో అవుతుంది, అప్పుడే రన్ అవుతుంది, అప్పుడే స్క్రిప్ట్ క్రియేట్ అవుతుంది. నువ్వు ఎలా పడతానంటే అవ్వదు. నెక్స్ట్ టాపిక్ అదే, సింటాక్స్ అంటే అంతే, ఇంకేం లేదు. ఏది ఎలా రాయాలో మనము ముందు నుంచి డిఫైన్ చేసిన విధంగా మనం రాయాలి. నెక్స్ట్ వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ అంటే ఒక మీనింగ్ చెప్తాను చూడండి. వేరియబుల్స్ అంటే ఏం లేదు, ఒక డేటాని ఒక కంటైనర్లో స్టోర్ చేయడాన్ని వేరియబుల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఉప్పు ఉంది, ఉప్పు తెచ్చాము, ఉప్పు తెచ్చిన తర్వాత ఆ ఉప్పుని ఒక డబ్బాలో స్టోర్ చేస్తామా, ఆ స్టోర్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఆ ఉప్పు కావాలంటే మనము తిన్నగెళ్ళి ఆ డబ్బాని తెస్తాం. అంటే ఇండైరెక్ట్ గా ఆ దాంట్లో ఉండే ఉప్పుని తెస్తున్నాం కదా. అలాగే సేమ్ వేరియబుల్స్ కాన్సెప్ట్ కూడా అంతే. వేరియబుల్స్ అంటే ఒక కంటైనర్ లాంటిది, దాంట్లోన డేటాని స్టోర్ చేస్తాం. ఎప్పుడైనా ఆ డేటా కావాలంటే ఆ వేరియబుల్ ని కాల్ చేస్తాం, అంటే ఆ వేరియబుల్ ని పిలుస్తాం. ఆ వేరియబుల్ ని పిలడం వల్ల దాంట్లో ఉండే డేటా కూడా మనకు వస్తుంది. సో ఒక వేరియబుల్ ని యాక్సెస్ చేయడానికి మనము ఒక డేటాని యాక్సెస్ చేయడానికి మనం వేరియబుల్ కాన్సెప్ట్ వాడతాం. ఆ వేరియబుల్స్ లోన డేటాని స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేమ్ ఈక్వల్ టు సాయి. ఇక్కడ నేమ్ అనేది వేరియబుల్, సాయి అనేది డేటా. అలాగా ఒక వేరియబుల్ లోన డేటాని స్టోర్ చేస్తాం. ఇక్కడ చూడండి, సింటాక్స్ ఇది చెప్తా, వేరియబుల్ సింటాక్స్ చెప్తాను చూడండి. వేరియబుల్ సింటాక్స్ అంటే ఎలా రాస్తారంటే, వేరియబుల్ నేమ్ రాస్తారు. నేమ్ రాసిన తర్వాత ఈక్వల్ టు పెడతారు. ఈక్వల్ టు పెట్టిన తర్వాత దాని లోపల డేటా రాస్తారు. ఇది సింటాక్స్. ఇలాగే ఫాలో అవ్వాలి. అంటే ఇలాగే ఫాలో అవ్వాలంటే బేసిక్గా ఇలాగే ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్గా వేరియబుల్ నేమ్, మీ నేమ్ రాద్దాం అనుకుంటున్నాను. మీ నేమ్ ప్రతి వేరియబుల్, ఇంకోటి ఏం చెప్పాలంటే, వేరియబుల్ అనేది ఎప్పుడు మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు లేదంటే సంథింగ్ మీ ఏజ్ ఇచ్చారనుకో, ఇక్కడ మీ ఏజ్ అనేది మీకు తెలీదు. అంటే ఇప్పుడు ఈ వేరియబుల్లోన ఏలోన 22 స్టోర్ అయిపోద్ది, కరెక్టే. కాకపోతే ఇక్కడ ఉండే డేటా ఏంటి తెలియదు కదా. ఇప్పుడు అబ్బా తెమ్మన్నాం అని చెప్తున్నాం కదా, అంటే ఉప్పు దాంట్లో లోపల ఉప్పు ఉందని తెలుసుంది కాబట్టి
మనకి పిలుస్తున్నాం. అంటే అప్పుడు ఉప్పు డబ్బా అని పేరెట్టాం కదా! అంతేగాని కారం డబ్బా అని అనట్లేదు కదా! అలాగా ప్రతి డేటాకి దానికి సంబంధించిన వేరియబుల్ నేమ్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ మీ ఏజ్ ఇచ్చారంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ కూడా ఏజ్ అయి ఉండాలి. అంటే యూజర్స్‌కి మీ డెవలపర్స్‌కి అర్థమవుతది. అంటే ఇప్పుడు నువ్వు ఒక్కడివే కదా ప్రాజెక్ట్‌లు నువ్వు ఒక్కడివే ప్రాజెక్ట్‌లు చేయవు కదా! చాలా మంది ఉంటారు. ఆ ప్రాజెక్ట్ చేయడానికి చాలా మంది ఉంటారు కదా! మీ స్క్రిప్ట్ ఆళ్ళు కంటిన్యూ చేస్తారు. సో, మీ డా మీ స్క్రిప్ట్ ఆళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి. సో, వేరియబుల్స్ నేమ్ ఎప్పుడు మనము అర్థమయ్యే విధంగా మాత్రమే రాయాలి. అప్పుడే మనకి ఫ్యూచర్‌లో అర్థమవుతది. నెక్స్ట్ డెవలపర్స్ కూడా అంటే మీ స్క్రిప్ట్ కంటిన్యూ చేస్తున్న డెవలపర్స్ కూడా అర్థమవుతది. సో, వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు అర్థమయ్యే విధంగా రాయాలి. సో, ఇది వేరియబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ ఏజ్ ఈక్వల్ టు డేటా 22. ఈ 22 డేటా అనేది ఏజ్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఇండైరెక్ట్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు కాల్ చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు డేటా అనేది దీంట్లో ఏం స్టోర్ అయిందని ఏజ్ అనే వేరియబుల్ లోపల ఏం స్టోర్ అయిందని చెక్ చేయడానికి ప్రింట్ మెథడ్ వాడతాం. ప్రింట్ అంటే అవుట్‌పుట్‌లోకి దాన్ని స్టోర్ చేస్తాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏజ్. ప్రింట్ ఫంక్షన్ లోపలికి ఏజ్‌ని ఇస్తే ఇప్పుడు ఈ ప్రింట్ చేస్తది. అవుట్‌పుట్ లోపల ప్రింట్ చేస్తది. ప్రింట్ అంటే కదా బయటికి అంటే ఇప్పుడు ప్రింట్ జిరాక్స్ తీసామంటే ప్రింట్ వస్తదా బయటికి. అలాగే ఇప్పుడు డేటా దీంట్లో లోపల ఉండే డేటా అనేది బయటికి ప్రింట్ అవుట్‌పుట్ వస్తది. ఇక్కడ చూడండి 22 అనేది అవుట్‌పుట్ లోకి వచ్చింది. అంటే ప్రింట్ చేసాం కాబట్టి అవుట్‌పుట్ లోకి వచ్చింది. ప్రింట్ చేయకపోతే నథింగ్ ఏం రాదు. ఎప్పుడైనా ప్రింట్ చేస్తేనే డేటా అనేది బయటకు వస్తది. ఇక్కడ పైథాన్ ఫైల్ రన్ అవ్వలేదు అనుకోకండి. ఇక్కడ పైథాన్ ఫైల్ అని రన్ అయింది. కానీ అవుట్‌పుట్‌లో ఏం రాలేదు అంతే. ఇక్కడ రన్ అవ్వడం అయితే అయింది. సక్సెస్‌ఫుల్ అయింది. లాజిక్ ఏం బాలేదు. ఎర్రర్ ఏం రాలేదు. జస్ట్ అవుట్‌పుట్ రాలేదు అంతే. ప్రింట్ చేయాలని రూలే లేదు. ప్రతిదానికి ప్రింట్ చేయాలని రూల్ లేదు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేరియబుల్స్ అంటే అది. నెక్స్ట్ హైట్ ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్‌గా రాస్తున్నా. 2 పెట్టినా. కాపీ చేసి పెడుతున్నా చూడండి. ఇవ్వండి. ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు సాయి. ఏజ్ ఈక్వల్ టు 20. పెట్టిన హైట్ అనేది 5.8. ఇలాగా అంటే ప్రతి వేరియబుల్‌కి దాని యొక్క సంబంధించిన డేటా అనేది అసైన్ చేశా. ఇప్పుడు ఏ వేరియబుల్ పిలిస్తే దానిలో ఉన్న డేటా కాల్ అవుతుంది. సో, దానిలో ఉన్న డేటా అనేది అవుట్‌పుట్‌లో తేవడానికి నేను చూపిస్తున్నాను చూడండి. ప్రింట్ పెడతా. ప్రింట్ పెట్టి నా హైట్ కావాలి. హైట్ కావాలి కాబట్టి హైట్ అని పెట్టా. ఇది రన్ చేశానంటే హైట్ వస్తది. హైట్ ఒకటే వచ్చింది. ఎందుకంటే నేను ప్రింట్ లోపల హైట్ ఒకటే ఇచ్చా. అలాంగ్ విత్ హైట్ ఏజ్ ఇచ్చానంటే ఏజ్ కూడా అవుట్‌పుట్‌లోకి వస్తది. 5.8 5.8 23 అర్థమైందా? అలాగా ప్రింట్ లోపల ఏదిస్తే అది అవుట్‌పుట్‌లోకి వచ్చింది. ఇది వేరియబుల్ అసైన్‌మెంట్. ఇక్కడ ఇది వేరియబుల్ అసైన్‌మెంట్ అంటారు. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు డేటా ఇది ఇచ్చామంటే వేరియబుల్ అసైన్‌మెంట్ అంటారు. ఓకేనా? జస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసామంటే దాన్ని డిక్లరేషన్ అంటారు. ఇది అసైన్‌మెంట్. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ వేరియబుల్ నేమ్ అని ఇచ్చేసామంటే దీన్ని డిక్లరేషన్ అంటారు. పైథాన్‌లో డిక్లరేషన్ ఓన్లీ చాలదు. జస్ట్ వేరియబుల్ అసైన్‌మెంట్ చేయాలి. అదర్ లాంగ్వేజ్ డిక్లరేషన్ అని ఉంటది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా వేరియబుల్‌లో ఉన్న డేటా అనేది ఆటోమేటిక్‌గా పైథాన్ ఫెచ్ చేస్తది. అంటే ఇక్కడ స్ట్రింగ్ ఇది అనేది డబుల్ కొటేషన్‌లో ఉన్నదంటే ప్రతిది స్ట్రింగ్ అంటే క్యారెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఆల్ఫాబెట్స్ ఏమన్నా ఉంటాయా లేదా నంబర్స్ ఏదైనా ఒక డబుల్ కొటేషన్ ఇచ్చామంటే అది స్ట్రింగ్. ఆ స్ట్రింగ్‌ని ఆటోమేటిక్‌గా ఫెచ్ చేస్తది. ఈ నేమ్‌లో ఉన్న వేరియబుల్‌లో ఉన్న డేటా అనేది స్ట్రింగ్ అని ఆటోమేటిక్‌గా ఫెచ్ చేస్తది. ఇదిగోండి ఫెచ్ చేసింది. అలాగా ప్రతి వేరియబుల్‌కి దాని లోపల ఉన్న డేటాని ఆటోమేటిక్‌గా ఫెచ్ చేస్తది. నువ్వు అంటే రాసినప్పుడు ఇలాగ ఇంట్ ఈక్వల్ టు లేదంటే ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు సాయి ఇలాగ ఇవ్వక్కర్లే. డైరెక్ట్‌గా వేరియబుల్ నేమ్ ఇచ్చి దాంట్లో లోపల ఉన్న డేటా ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఫెచ్ చేసుకొని అయిపోయి మనం ఎక్స్టర్నల్‌గా ఇవ్వక్కర్లేదు. సో, అది వేరియబుల్స్ అంటే. ఇంకోటి వేరియబుల్స్‌లోన పైథాన్‌కి మనం ఇవ్వక్కర్లే. ఆ డేటా అంటే ఇప్పుడు దీంట్లో లోపల ఉన్న డేటా ఏంటని పైథాన్‌కి తెలీదు. కానీ డెవలపర్స్‌కి అవసరం కదా! ఇక్కడ ఈ వేరియబుల్స్‌లోన
ఈ డేటా అనేది ఏం స్టోర్ అయింది అని ముందు నుంచి చెప్పడానికి, అంటే డెవలపర్స్కి అర్థమయ్యే విధంగా మనం రాయడానికి మనం ఏం చేస్తామంటే నేమ్ కాలన్ పెట్టి ఇందు లోపల ఏం డేటా స్టోర్ అయింది, స్ట్రింగ్ అని పెడతాం. ఇప్పుడు ఈ వేరియబుల్ ఇప్పుడు ఎర్ర రాదు, ఇది డెవలపర్స్ కోసం డిజైన్ చేసింది టైప్ అనోటేషన్ అంటారు. ఇది డేటా దీని లోపల ఏ డేటా ఉందని చెప్పేసి మనం కాలన్ పెట్టి ఆ డేటా టైప్ రాస్తాం. ఇక్కడ ఇదేంటి ఇంటీజర్, మనకు తెలుసు కదా, మీకు తెలుసు కదా, తెలిసే ఉంటుంది. ఇప్పుడు క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంటారు, నెంబర్స్ని ఇంటీజర్స్, డెసిమల్ పాయింట్స్ని ఫ్లోట్, ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటే అవి చెప్తాను. అలాగా కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటే నెక్స్ట్ కలెక్షన్ డేటా టైప్స్ అవన్నీ ఉంటాయి. అలాగే నెంబర్స్ని వాటిని మెయిన్గా ఇది స్ట్రింగ్ అంటే కరెక్ట్ క్యారెక్టర్స్ ఉంటే స్ట్రింగ్ అంటారు, నెంబర్స్ ఉంటే ఇంటీజర్స్ అంటారు, లేదంటే డెసిమల్ పాయింట్స్ ఉంటే ఫ్లోటింగ్ పాయింట్ అంటారు. అలాగా ఇక్కడ ఏంటి, ఇది స్ట్రింగ్, ఇది ఇంటీజర్, ఇది ఫ్లోటింగ్ పాయింట్, అంతే కదా. వీటిని ఈ వేరియబుల్స్ అసైన్ చేయక్కర్లేదు, పైథాన్ ఆటోమేటిక్గా ఫెచ్ చేస్తుంది. కానీ డెవలపర్స్కి అర్థమయ్యే విధంగా మనం కోడ్ రాయాలి. సో ఏజ్ కాలన్ ఇంటీజర్ కాబట్టి ఇంటి పెడతాం, ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ కదా ఫ్లోట్ పెడతాం. సో నేమ్ కాలన్ స్ట్రింగ్ అంటే ఈ వేరియబుల్లోన స్ట్రింగ్ డేటా స్టోర్ అయిందని చెప్పడం. ఇక్కడ ఏజ్ కాలన్ ఇంటూ ఈ వేరియబుల్లోని ఇంటీజర్ డేటా స్టోర్ అయిందని డెవలపర్స్ అర్థమయ్యే విధంగా చెప్పడాన్ని మనము ఎనోటేషన్స్ ఇది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అది పైథాన్ అనేది డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజ్. అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఏజ్ అనేది 23 ఇచ్చా, మళ్ళీ ఇంకా ఎప్పుడో నెక్స్ట్ లైన్స్ ఇంకా చాలా లైన్స్ రాశాను. కొన్ని లైన్స్ తర్వాత నేను ఏజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏజ్ ఈక్వల్ టు ఇప్పుడు 25 రాసా. ఇప్పుడు ఎర్ర వస్తుందా? రాదు. కాకపోతే టైప్ ఆటోమేటిక్గా, అంటే ఇక్కడ ఏజ్ అని ఇచ్చాము, అక్కడ 23 డేటా ఇచ్చాము, ఇక్కడ 25 ఇచ్చాము. ఇప్పుడు ప్రింట్ చేస్తే అంటే ఈ ఏజ్లోన ఏం స్టోర్ అయిందంటే రీసెంట్గా స్టోర్ చేసిన వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. 25 స్టోర్ అయింది. ఎందుకు 25 ఇక్కడ 23 ఇచ్చాం, ఇక్కడ 25 ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా 23.0 ఇక్కడ ఏంటి ఇచ్చాను, ఇక్కడ ఇంటీజర్ ఇచ్చా, ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఇచ్చా. ఆటోమేటిక్గా వేరియబుల్లో ఉన్న డేటా, అంటే ఇక్కడ వేరియబుల్ ఇంటీజర్ అని డిక్లేర్ చేయలేదు, ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ అని డిక్లేర్ చేయలేదు. ఇక్కడ 23 డేటా ఇంటీజర్ స్టోర్ చేసా, తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ స్టోర్ చేసా. ఇక్కడ ఇంటీజర్ నుంచి ఆటోమేటిక్గా ఫ్లోటింగ్ పాయింట్కి ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోద్ది. మనము డైనమిక్లీ టైప్ లాంగ్వేజ్ అంటే మనము టైప్ చేసినప్పుడు అండ్ క్రియేట్ చేసినప్పుడే మనం ఏ లాంగ్వేజ్ అంటే ఏ టైపో మనము స్టోర్ ముందే చెప్పం, దాన్నే డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటారు. చూడండి, ఫస్ట్ 10 ఎక్స్లోన 10 అనే డేటా స్టోర్ చేసాం, తర్వాత ఎక్స్లోన హలో అనే డేటా స్టోర్ చేసాం. ఇక్కడ ప్రింట్ చేసామంటే హలో అనే డేటా ఉంటుంది కాబట్టి హలోనే అవుతుంది. ఎక్స్ ప్రింట్ చేస్తే అవుట్పుట్లోనే హలోనే వస్తుంది, ఎందుకంటే రెండోసారి డిక్లేర్ చేస్తే ఏదైతే అదే స్టోర్ అవుతుంది మెమరీలోన. ఇక్కడ ఈ రెండు తప్పు కాదు, ఈ డైనమిక్లీ టైప్ ఎందుకు అన్నది అంటే ముందు నుంచి డేటా టైప్ అనేది మనం స్పెసిఫై చేయము, కాబట్టి మనం ఆ వేరియబుల్ ఏ డేటా అయినా స్టోర్ చేయొచ్చు. సో ఇక్కడ ఎందుకు ఇక్కడ రెడ్ కలర్ కాదు ఆరెంజ్ కలర్, అంటే ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు కనిపిస్తుందా అది పైథాన్లోన? అంటే ఎందుకంటే ఇక్కడ మనం ఎనోటేషన్ చేస్తాం, ఇక్కడ ఇంటీజర్ అని డేటా స్టోర్ చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఎనోటేషన్ చేసాం కాబట్టి ఇక్కడ ఎర్రర్లా కనిపిస్తుంది. ఏది తీస్తాం అనుకో మనకి ఏది ఎర్రర్ రాదు. ఇక్కడ రెండోసారి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది డిక్లేర్ నేమ్ విత్ యూసేజ్, అంటే ఆల్రెడీ యూజ్ చేశారు మళ్ళీ డిక్లేర్ చేస్తాం, జస్ట్ వార్నింగ్ ఇస్తుంది అంతే, అంత తప్పు కాదు, జస్ట్ వార్నింగ్ ఇస్తుంది అంతే. అది వేరియబుల్స్. లీగల్ నేమ్స్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి అంటే ఏం లేదు, వేరియబుల్స్ మనము డిఫరెంట్ టైప్స్ కాదు, జస్ట్ ఒక సింగిల్గా ఒక వేరియబుల్స్ నేమ్స్ ఎప్పుడైనా స్టార్టింగ్లోన
ఆల్ఫాబెట్స్ ఉండాలి లేదా అండర్ స్కోర్స్ ఉండాలి. ఓకేనా? వేరియబుల్స్ లోపల ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి, అండర్ స్కోర్ ఉంటుంది. ఈ మూడే వ్యాలిడ్. ఆల్ఫాబెట్స్, నంబర్స్, అండర్ స్కోర్ మాత్రమే వ్యాలిడ్. దాంట్లోన వేరియబుల్స్ స్టార్టింగ్ లోన ఆల్ఫాబెట్స్ తో కానీ అండర్ స్కోర్ తో మాత్రమే స్టార్ట్ చేయాలి. నంబర్స్ తో స్టార్ట్ చేస్తే అది ఇన్వాలిడ్. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేమ్ అని ఇచ్చాం, నేమ్ కాబట్టి డేటా అని ఇచ్చాం. డేటా ఈక్వల్ టు స్ట్రింగ్ సంథింగ్ డేటా. ఇక్కడ స్ట్రింగ్ డేటా అనేది డేటా అనే వేరియబుల్ లో స్టోర్ చేసాం. అర్థమైందా? ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెట్ తో స్టార్ట్ చేసాం, 1 తో స్టార్ట్ చేసాం, నెంబర్స్ తో స్టార్ట్ చేసాం అంటే ఎర్రర్ వస్తుంది. సింటాక్స్ ఇన్వాలిడ్ డెసిమల్ ఇంటీజర్ అని వస్తుంది, అంటే సింటాక్స్ ఎర్రర్. వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు నెంబర్స్ తో స్టార్ట్ చేయకూడదు, అయితే క్యారెక్టర్స్ తోని లేదంటే అండర్ స్కోర్ తోని. ఇక్కడ అండర్ స్కోర్ పెట్టానా, జస్ట్ చేశాను, ఎర్రర్ రాదు. ఇప్పుడు ప్రింట్ చేసినా కూడా అవుట్పుట్ వస్తుంది. ప్రింట్ చేసింది కాబట్టి డేటా దాంట్లో ఏముంది, సంథింగ్ డేటా ఉంది కాబట్టి అవుట్పుట్ వచ్చింది. అలాగా వేరియబుల్స్ నేమ్ అనేది అండర్ స్కోర్ తో కానీ క్యారెక్టర్ కానీ స్టార్ట్ చేయొచ్చు, నెంబర్స్ తో స్టార్ట్ చేయకూడదు. ఇంకా నెక్స్ట్ వేరియబుల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటా. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అనేది ఒకే దాంట్లో రాస్తే గజిబిజిగా ఉంటుంది కదా, చూడండి. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈక్వల్ నా పేరు రాసా. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అనేది చిన్నది ఉంది కానీ చెప్పాను కాబట్టి అర్థమవుతుంది, లేదా సడన్ చూసి మీకు చెప్పండి అంటే అర్థమవుతుందా? అర్థం కదా. వేరియబుల్ నేమ్ ఏంటి ఇలా గజిబిజిగా. సో ఇలాంటప్పుడు అర్థమయ్యే విధంగా రాయడానికి క్యామిల్ కేస్ యూజ్ చేస్తారు. క్యామిల్ కేస్ అంటే ఏం లేదు, ఫస్ట్ వర్డ్ ఇక్కడ వర్డ్స్ ఏమున్నాయి, గ్యాప్లెస్ వర్డ్స్ ఏమున్నాయి, నేమ్ ఉంది, తర్వాత ఆఫ్ ఉంది, తర్వాత ది ఉంది, తర్వాత స్టూడెంట్ ఉంది, ఇలాగా ఉంది. ఎప్పుడైనా వేరియబుల్ మధ్యలోన గ్యాప్ ఉండకూడదు, స్పేస్ ఉండకూడదు. స్పేస్ ఉంటే ఎర్రర్ వస్తుంది. చూడండి, రన్ చేసిన ఎర్రర్ వస్తుంది, ఇన్వాలిడ్ సింటాక్స్. అంటే ఇక్కడ ఏం చేయాలి, గ్యాప్ తీసి రాయాలి, కానీ అర్థమయ్యే విధంగా రాయాలి. సో క్యామిల్ కేస్ యూజ్ చేస్తాం ఇలాంటప్పుడు. క్యామిల్ కేస్ ఎలాగంటే ఫస్ట్ వర్డ్ మామూలుగా వస్తాం, సెకండ్ వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఇస్తాం. అంటే ఇక్కడ ఓ ఉందా, ఓని క్యాపిటల్ చేస్తాం, ఓ క్యాపిటల్ చేసి గ్యాప్ తీసేస్తాం. ఇక్కడ చూడండి, అలాగే ప్రతి వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లో రాస్తాం. ఇక్కడ అర్థమవుతుంది కదా, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని. ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే నేమ్ అండర్ స్కోర్ ఆఫ్ అండర్ స్కోర్, అలాగా అంతే. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు. అలాగా ఇది వేరియబుల్స్ తయారు చేసే విధానం. ఓకే, ఇదిగోండి. నెక్స్ట్ కీవర్డ్స్ కూడా వేరియబుల్స్ లో యూజ్ చేయకూడదు. కీవర్డ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఇఫ్ అనేది ఒక కీవర్డ్ తెలిసే ఉండదు. ఇఫ్ ఈక్వల్ టు సంథింగ్ నెంబర్ ఇచ్చాను అనుకో, ఇది రెడ్ వస్తుంది చూడండి, ఎర్రర్ వస్తుంది. అంటే ఇఫ్ ఒక కీవర్డ్స్ ని వేరియబుల్స్ నేమ్ లా యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఇంటీజర్ అనేది ఒక కీవర్డ్, ఇంట్ అనేది రాయకూడదు. అలాగా ప్రతి అంటే కీవర్డ్స్ అనే మాత్రం మనము ఎప్పుడు యూజ్ చేయకూడదు. కీవర్డ్స్ మాత్రం నెక్స్ట్ నంబర్స్ తో స్టార్ట్ చేయదు, అవి వేరియబుల్స్ లో యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వేరియబుల్స్ యొక్క మల్టిపుల్ అసైన్మెంట్. అంటే ఇప్పుడు ఒకే దాంట్లో 3 వేరియబుల్స్ లోన ఒకే డేటా స్టోర్ చేయాలంటే మనము 3 వేరియబుల్స్ మధ్యలోన ఈక్వల్ టు పెట్టుకొని డేటాని స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈక్వల్ టు 4. అంటే ఇప్పుడు 4 అనే డేటా
థర్డ్ అనే వేరియబుల్లోను, సెకండ్ అనే వేరియబుల్లోను, ఫస్ట్ అనే వేరియబుల్లో మూడింట్లో సేమ్ డేటా స్టోర్ చేయాలనుకుంటే మనము ఇవ్వచ్చు. ఇలాగ ఫస్ట్, సెకండ్, థర్డ్ అనుకొని సేమ్ డేటా. ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ చేస్తే 4 వస్తుంది, సెకండ్ ప్రింట్ చేస్తే 4 వస్తుంది, థర్డ్ ప్రింట్ చేస్తే 4 వస్తుంది. మూడింటికి సేమ్ వస్తుంది. మూడింట్లో 4 అనేది స్టోర్ అవుతుంది. చూసారా? ఫస్ట్ యొక్క నెంబర్ 4, సెకండ్ 4, థర్డ్ 4. అలా సేమ్ డేటా అంటే ఒకటే డేటా మల్టిపుల్ వేరియబుల్స్ లో స్టోర్ చేయాలంటే ఇలా రాయొచ్చు. ఇంకో విధంగా ఇంకోటి ఏంటి, ఇప్పుడు 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఒకేసారి ఒకే లైన్ లో మనం పెట్టచ్చు. ఫస్ట్ కామా సెకండ్ ఈక్వల్ టు 1, 2. అంటే ఇప్పుడు ఎలాగంటే ఫస్ట్ వేరియబుల్ కి ఫస్ట్ ఇచ్చిన డేటా స్టోర్ అవుతుంది, సెకండ్ వేరియబుల్ లోకి సెకండ్ ఇచ్చిన కామా తర్వాత ఇచ్చిన స్టోర్ అవుతుంది. ఫస్ట్ లోపల 1 స్టోర్ అవుతుంది, సెకండ్ లోపల 2 స్టోర్ అవుతుంది. అలాగా. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇక్కడ లైన్స్ తగ్గించాలి. ఇప్పుడు పైథాన్ లో సెమికోలన్ వాడచ్చు. ఇప్పుడు పైథాన్ లైన్స్ తగ్గించాలి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఈక్వల్ టు దేని తర్వాత ఇక్కడ కొట్టేసి సెమికోలన్ పెట్టామంటే ఎప్పుడు కూడా రన్ అవుతుంది. ఒకే లైన్ లోన మనం 2 స్టేట్మెంట్స్ ఒకేసారి పెట్టుకోవచ్చు. ఇది ఒక స్టేట్మెంట్ అనమాట. ఒక లైన్ అంటే కంప్లీట్ ఒక లైన్ ని స్టేట్మెంట్ అంటారు. ఇది ఒక స్టేట్మెంట్, ప్రింట్ స్టేట్మెంట్. ఇది ఒక స్టేట్మెంట్ అంటారు. ఒక కంప్లీట్ ఒక లైన్ ని స్టేట్మెంట్ అంటారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎండ్ అని చెప్పడానికి సెమికోలన్ పెడతాం. సెమికోలన్ పెట్టేసి ఇంకో స్టేట్మెంట్ ని అక్కడ పెట్టుకోవచ్చు. సో మనం ఇప్పుడు లైన్స్ తగ్గించినట్టు అవుతుంది. జస్ట్ నార్మల్ గా ఇలా కూడా రాయొచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగినట్టు సెమికోలన్ వాడొచ్చా, లేదంటే సెమికోలన్ యూజ్ చేసి డివైడ్ చేయొచ్చా, పైథాన్ లో సెమికోలన్ వాడతారా అలా అడిగారు అనుకో, ఎస్ వాడచ్చు అని చెప్పొచ్చు. మీరు సెమికోలన్ వాడేసి లైన్ ఎండ్ చేసి ఇంకో స్టేట్మెంట్ రాయొచ్చు అని చెప్పొచ్చు. సో ఇలా వేరియబుల్స్ ని ఇలాగా డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ మల్టిపుల్ ఇవ్వండి. ఒకటే డేటాని అలాగే కాకుండా ఒక్కొక్క మూడింటికి 3 డేటా. అంటే ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్లో ఒక డేటా, ఏజ్ అనే ఒక వేరియబుల్లో ఒక డేటా, సిటీ అనే వేరియబుల్లో ఒక డేటా. మూడింట్లో ఒక్కొక్క డేటా స్టోర్ చేయాలనుకుంటున్నారు. నేమ్ లోపల ఫస్ట్ లో డేటా స్టోర్ అవుతుంది, ఏజ్ లోపల సెకండ్. అలాగా సేమ్ ఇక్కడ చెప్పా కదా, కామా పెట్టేసుకొని స్పెసిఫై చేయొచ్చు. అలాగే ఒక్కొక్క వేరియబుల్కి ఒక్కొక్క డేటా స్పెసిఫై చేయొచ్చు. అదే చెప్పాలి. తర్వాత డేటా టైప్స్ మీనింగ్ చెప్తాను చూడండి. డేటా టైప్స్ అంటే ఏం లేదు, ఒక వేరియబుల్లోన ఏ డేటా స్టోర్ అయిందని చెప్పడమే డేటా టైప్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేమ్, ఇక్కడ చూడండి డేటా అని ఉంది. డేటా అనే వేరియబుల్ ఉంది. ఇది వేరియబుల్, దీని లోపల సంథింగ్ డేటా అని ఉంది. ఇది స్ట్రింగ్. ఇప్పుడు ఈ వేరియబుల్ యొక్క డేటా టైప్, ఈ డేటా అనే వేరియబుల్ యొక్క డేటా టైప్ చెప్పమంటే ఏం చెప్తాము, స్ట్రింగ్ అని చెప్తాం. ఎందుకంటే ఈ డేటా అనే వేరియబుల్ లోన స్ట్రింగ్ డేటా స్టోర్ అయింది. సో దీని యొక్క డేటా టైప్ స్ట్రింగ్. ఇప్పుడు ఏజ్ అనే వేరియబుల్ ఉంది, ఇప్పుడు ఉంది ఆల్రెడీ. ఏజ్ అనే వేరియబుల్ యొక్క డేటా టైప్ చెప్పురా అంటే చెప్తాం. ఎందుకంటే ఇంటీజర్ అని చెప్తాం, ఎందుకంటే ఇందులో 20 ఇంటీజర్ వాల్యూ స్టోర్ అయింది. సో ఈ ఏజ్ యొక్క డేటా టైప్ అనేది ఇంటీజర్. ఈ సిటీ యొక్క వేరియబుల్ యొక్క డేటా టైప్ ఇది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్. మనము ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ తెలుసుకోవాలంటే పైథాన్ లో టైప్ అని ఉంటుంది. ప్రింట్ చేస్తున్నాం చూడండి, అవుట్పుట్ చూపించడానికి. టైప్ ఆఫ్ నేమ్. నేమ్ అంటే నేమ్ లోపల ఏ స్టోర్ అయినది స్ట్రింగ్ కాబట్టి దీని యొక్క డేటా టైప్ అనేది స్ట్రింగ్ అని వస్తుంది. ఎస్టిఆర్ క్లాస్ స్ట్రింగ్ అని వస్తుంది. చూడండి పైథాన్ పైన తీసిందనుకో మీకు అర్థమవుతుంది. టైప్ ఆఫ్ నేమ్. నేమ్ లోపల సాయ్ అని ఉంది, అంటే ఇది స్ట్రింగ్ కాబట్టి టైప్ ఆఫ్ అంటే క్లాస్ స్ట్రింగ్ అని వచ్చింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఇచ్చామంటే ఏజ్ ఇచ్చానంటే ఇంటీజర్ అని వస్తుంది. ఎందుకంటే ఏజ్ అనే వేరియబుల్లో 20 అనే డేటా స్టోర్ అయింది. ఇది ఇంటీజర్ కాబట్టి 20 వచ్చింది. అది డేటా టైప్ తెలుసుకోవడానికి టైప్ వాడతాం. డేటా టైప్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్లో ఉన్న డేటా ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయిందని చెప్పడాన్ని డేటా టైప్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు డేటా టైప్స్ ఉన్నాయి. బోల్డ్
దాంట్లో పైథాన్లో ఉండే డేటా టైప్స్ ఏంటంటే ఫస్ట్ది ఇంటీజర్. ఇంటీజర్ అంటే తెలుసు, డేటా ఇంటీజర్ అంటే -1, 0 నుంచి -∞ +∞ అనుకోవడమే అంతే. పైథాన్ 0, నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ మొత్తం ఇంటీజర్స్ అవుతాయి. ఇప్పుడు 10 అనేది నెగిటివ్ పాజిటివ్ నెంబర్. 10 అనేది ఇప్పుడు 10 అనేది ఇంటీజర్. సో టైప్ ఆఫ్ ఎక్స్ అన్నామంటే 10 ఎక్స్లో ఏం స్టోర్ అయినది 10 అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ వచ్చింది. అలాగా ఫ్లోటింగ్ పాయింట్ అంటే నేను చెప్పాను, డెసిమల్ పాయింట్స్ ని ఫ్లోటింగ్ పాయింట్స్ అంటారు, ఫ్లోట్ అంటారు. సో ప్రైస్ అనేది ఒక వేరియబుల్, ప్రైస్ లోపల 99.9 అనేది స్టోర్ చేసాం. ఇదేంటిది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ కాబట్టి ఫ్లోట్. ఇది టైప్ ఆఫ్ ఫ్లోట్ ప్రైస్ అన్నామంటే ఇందులో ఏం స్టోర్ అయింది 99.9 అంటే ఫ్లోట్ అని వస్తుంది. అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. కాంప్లెక్స్ అంటే సైంటిఫిక్ నెంబర్స్ ఉంటాయి కదా, 2 + 3j అలాగా. ఇది రియల్ నెంబరు, ఇది కాంప్లెక్స్ ఇమాజినరీ నెంబరు. సో ఒక వేరియబుల్ జెడ్ అనే వేరియబుల్లో కాంప్లెక్స్ నెంబర్ స్టోర్ చేసాం. అలాగే స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు పైథాన్, ఇది వేరియబుల్. స్ట్రింగ్ డబుల్ కొటేషన్ ఉండేది స్ట్రింగ్ అంటారు, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో అలాగా బూలియన్ అంటే ట్రూ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్. అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్తాను. ఫస్ట్ ఇది నేమ్, స్ట్రింగ్ నా నేమ్ ఇస్తున్నా, ఏజ్ ఇస్తున్నా, ఏజ్ ఇచ్చి 22. అలాగే తర్వాత ప్రైజ్ 99.9. తర్వాత బూలియన్ వాల్యూ ఇస్తా, కాంప్లెక్స్ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్ ఈక్వల్ టు 1 + 2j, ఇది కాంప్లెక్స్ నెంబర్ అనమాట. అలాగా బూలియన్ నెంబర్ ఇస్తా, ఈజ్ క్యాపిటల్ ఈక్వల్ టు ట్రూ. ఇక్కడ ఇది స్ట్రింగ్, ఇది ఇంటీజరు, ఇది ఫ్లోటింగ్, ఇది కాంప్లెక్స్. ఇక్కడ బూలియన్ లోన 2 వేరియబుల్ స్టోర్ చేయగలం. అంటే ఒకటి ట్రూ, రెండోది ఫాల్స్. అంటే ఈక్వల్ టు ఫాల్స్ అంటే either ట్రూ కానీ ఫాల్స్ కానీ మాత్రమే స్టోర్ చేయగలం. అంతే, అప్పుడే ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ అనేది బూలియన్ అవుతుంది. లేదంటే ఇన్వాలిడ్ వస్తుంది. ఇప్పుడు ఫాల్స్ లో కూడా ఎఫ్ క్యాప్లో ఉండాలి, ట్రూలో కూడా టీ క్యాప్లో ఉండాలి. ఒకవేళ లేదనుకో ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది వేరియబుల్ లా కన్సిడర్ చేస్తుంది పైథాన్ అనేది. సో ఈ వేరియబుల్ పైన ఎక్కడా లేదు కదా, లేనప్పుడు ఎర్రర్ వస్తుంది. సో ఈ వేరియబుల్ లోపలికి ఈ వేరియబుల్లో ఉన్న డేటా అసైన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి పైన వేరియబుల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. చూడండి, నేమ్ ఎర్రర్, నేమ్ ఫాల్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్, డిడ్ యూ మీన్ ఫాల్స్ అంటే సజెస్ట్ చేస్తుంది, ఫాల్సా మీరు ఫాల్స్ అనుకుంటున్నారా అని. నేమ్ అనేది డిఫైన్ చేయలేదు పైన అక్కడ. ఒకవేళ ఫాల్స్ అని ఇచ్చారనుకోండి సంథింగ్ ఏదోటి, అప్పుడు ఇది ఒక వేరియబుల్ లా కన్సిడర్ చేసి ఈజ్ క్యాప్ లోన స్టోర్ అవుద్ది. ఈజ్ క్యాప్ లోన 30 అని స్టోర్ అవుద్ది. ఓకేనా? అలాగా ఇప్పుడు వేరియబుల్స్, ఇప్పుడు క్యాప్ అంటే బూలియన్ నెంబర్ కి ఫస్ట్ ఎఫ్ క్యాప్ లో ఉండాలి, ట్రూ అయితే ట్రూ టీ క్యాప్ లో ఉండాలి. అలాగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ పైథాన్ లోన ఎక్స్ట్రా ఇంకా డేటా టైప్స్ బోల్డ్ ఉన్నాయి. దాంట్లోన లిస్ట్ టపుల్ ఇవన్నీ ఉన్నాయి. లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా, అంటే సీక్వెన్షియల్ డేటా. ఇప్పుడు మీ రోల్ నెంబర్స్ అన్ని ఉన్నాయి అనుకో, ఇప్పుడు రోల్ నెంబర్స్, క్లాస్ యొక్క రోల్ నెంబర్స్ మొత్తం ఒకే దగ్గర స్టోర్ చేయడానికి మనము ఒక డేటా టైప్ వాడాలి. ఆ వాటిని లిస్ట్ అంటారు. వాటిని లిస్ట్ టపుల్ అలాగే సీక్వెన్స్ గా డేటాని స్టోర్ చేయాలి అన్నప్పుడు లిస్ట్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ రోల్ నెంబర్స్, ఇక్కడ దీంట్లోన డేటా ఫర్ ఎగ్జాంపుల్ 12, 13, 14 అలాగా స్టోర్ చేసాం. ఇక సీక్వెన్స్ అని చెప్పేసి 12 తర్వాత 13 రాయాలని రూల్ లేదు. జస్ట్ నార్మల్గా సీక్వెన్షియల్ అంటే ఈ ఆర్డర్ అనేది సీక్వెన్స్ ఉంటుంది.
దీంట్లో లోపల ఫస్ట్ ఎలిమెంట్ ఇది, సెకండ్ ఎలిమెంట్ ఇది, అలాగా అంటే దీంట్లో లోపల ఉన్న డేటా సీక్వెన్స్ కాదు, ఇది ఆర్డర్ గా స్టోర్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఫస్ట్ అంటే ఇండెక్సింగ్ వాల్యూని బట్టి మనం డేటాని యాక్సెస్ చేయొచ్చు అని సీక్వెన్స్ అంటారు. అది మీద ఇలాగే ఇవి ఆర్డర్ ప్రకారంగా యాక్సెస్ చేయొచ్చు. ఇంకా దాని తర్వాత టపుల్ ఉంటుంది. టపుల్ అంటే ఇది కూడా సీక్వెన్షియల్ టైపే. దీంట్లో కూడా మనం ఇండెక్స్ వాల్యూ, ఇప్పుడు ఇది ఇండెక్స్ వాల్యూ బట్టి మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 12 కావాలంటే క్లాస్ నెంబర్ ఆఫ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా ఇండెక్సింగ్. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. మనకి లాస్ట్ కావాలంటే -1 అని అవ్వచ్చు, 0 3 అని అవ్వచ్చు. ఇప్పుడు 0, 1, 2, 3 అని లెక్కేసుకొని ఇచ్చుకోవచ్చు. లేదంటే -1 అంటే నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది -1, ఇది -2, ఇది -3, ఇది -4. అలాగా బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అయితే మైనస్ నుంచి, నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ నుంచి స్టార్ట్ అయితే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 ఇండెక్స్ వాల్యూ, ఇది 1 ఇండెక్స్ వాల్యూ, ఇది 2 ఇండెక్స్ వాల్యూ, ఇది 3 ఇండెక్స్ వాల్యూ. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని చూడండి, అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి ఇది ఇండెక్స్ వాల్యూ బేస్డ్ గా మనం డేటాను యాక్సెస్ చేస్తాం. సేమ్ ఇదే విధంగా మనం టపుల్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లిస్ట్, మనము ఏం యూజ్ చేస్తామంటే లిస్ట్ క్రియేట్ చేయడానికి, లిస్ట్ కోసం మనము స్క్వేర్ బ్రాకెట్ వాడతాం. స్క్వేర్ బ్రాకెట్ వాడి డేటాని క్రియేట్ చేస్తే, అంటే డేటాని స్టోర్ చేస్తే అది లిస్ట్ అవుతుంది. టపుల్ కోసం ఇలాగ ఈ బ్రేసెస్ వాడితే మనము టపుల్ అవుతుంది. సో మనము టపుల్ కూడా సేమ్ ఇండెక్సింగ్ వాల్యూస్ బట్టే యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పెడతాం, వేరియబుల్ నేమ్స్ డిఫరెంట్ పెడతాం. ఇక్కడ క్లాస్ నెంబర్ 2 అని పెట్టాను, రోల్ 2 అని. ఇక్కడ డేటా పెట్టా, కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి వాడా. ఇక్కడ కూడా డేటాని ఇండెక్సింగ్ వాల్యూ బట్టి మనం యాక్సెస్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా 12 వచ్చింది, ఇక్కడ కూడా 12 వచ్చింది. ఇక్కడ ఏంటి బ్రో డిఫరెన్స్ ఏంటి బ్రో అంటే లిస్ట్ లో ఉన్న డేటా అనేది మనము చేంజ్ చేయొచ్చు. టపుల్లో ఉన్న డేటాని మనము చేంజ్ చేయలేము. మనసు ఇది డిక్లేర్ చేసామంటే దీంట్లో లోపల ఉన్న డేటాని మనం చేంజ్ చేయలేము. చేంజ్ చేయలేమంటే ఇక్కడికి వెళ్ళి ఇలా చేసి ఇవ్వచ్చు అనుకుని అంటే కాదు, అంటే ఇక్కడ చేయొచ్చు. మనము ఇండెక్స్ వాల్యూస్ బట్టి, లేదంటే ఒక మెథడ్స్ యూజ్ చేసి చేంజ్ చేయలేము. అది డైరెక్ట్ గా చేంజ్ చేయలేము, ఇండైరెక్ట్ గా చేయొచ్చు. అంటే లిస్ట్ టపుల్ ని లిస్ట్ లా కన్వర్ట్ చేసుకొని చేయొచ్చు. అది నేను ఫర్దర్ గా ఇండివిజువల్ గా ఒక్కొక్క లిస్ట్ కి, టపుల్ కి, సెట్ కి అన్నిటికీ ఒక్కొక్క ఇండివిజువల్ టాపిక్స్ క్లాసెస్ ఉంటాయి. వాటిలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఇది ఇంట్రడక్షన్ కాబట్టి జస్ట్ నార్మల్ చెప్తున్నా. లిస్ట్ లో ఉన్న డేటాని మనము చేంజ్ చేయగలం, టపుల్లో ఉన్న డేటాని చేంజ్ చేయలేం. అది ఈ రెండిటికి తేడా, అంతే. ఈ రెండిటికి తేడా. ఇంకా టపుల్లోన అడ్వాన్స్గా ఉన్నది అవి చెప్తాను. కొంచెం ఇంకా టపుల్ ఎలా క్రియేట్ చేయాలి, కొన్ని కొంచెం న్యూ టూల్స్ ఉంటాయి. అంటే మామూలుగా ఎలా ఇలాగే వాడకుండా, ఇలా ఇది ఉందా బ్రేసెస్ వాడకుండా కూడా క్రియేట్ చేయొచ్చు చెప్తా. అదంతా టపుల్ క్లాస్లో చెప్తా. నెక్స్ట్ సెట్ గురించి. సెట్ మనము కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి చేస్తాం. కర్లీ బ్రేసెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ set1 అనే వేరియబుల్లోన ఇలా రాసా, ఇక్కడ ఏదో డేటా సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చా. ఇలాగా ఇందులో ఉన్న డేటా, ఇందులో కూడా డేటాని స్టోర్ చేస్తాం. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తాం. ఈవెన్ ఇక్కడ కూడా డేటా అనేది సేమ్ ఇంటీజర్ అవ్వాల్సిన రూల్ లేదు. ఇక్కడ స్ట్రింగ్ యూజ్ చేయొచ్చు, బూలియన్ యూజ్ చేయొచ్చు. అలాగా మల్టిపుల్ డేటా టైప్స్ యొక్క డేటాని స్టోర్ చేయొచ్చు. సేమ్ టపుల్ కూడా అంతే, మల్టిపుల్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. కానీ ఇది ఆర్డర్ ప్రకారం ఉంటుంది. అంటే ఇండెక్స్ ఆఫ్ వాల్యూతో మనం యాక్సెస్ చేయొచ్చు లిస్ట్ టపుల్ అనేది. కానీ సెట్ అనేది ఇండెక్స్ వాల్యూ ప్రకారంగా స్టోర్ అవ్వదు. మనము ఈ సెట్ ఆఫ్ 0 అన్నామంటే ఇది కాదు, ఇండెక్స్ వాల్యూ బట్టి స్టోర్ అవ్వదు. మన సెట్ ని మనం ఇప్పుడు ఆర్డర్ ప్రకారం ఉండదు, మనం ఇండెక్స్ వాల్యూతో యాక్సెస్ చేయలేము. సెట్ అనేది జస్ట్ ఒక మల్టిపుల్ డేటాని స్టోర్ చేయడానికి. అంటే ఇది కూడా మళ్ళీ సెట్ అనేది యూనిక్ వాల్యూస్ నే స్టోర్ చేస్తుంది. ఇక్కడ
నేను 14 నేను స్టోర్ చేశాను. ఇది అవుట్పుట్ ఒకసారి ప్రింట్ చేసానంటే అవుట్పుట్ వస్తుంది చూడండి. మామూలు 2 14లో వస్తాయి. 12 14 అని వచ్చింది. అదే సెట్లోన మనము సేమ్ వాల్యూస్ ఇచ్చామనుకో, అవుట్పుట్లోకి ఇచ్చామంటే, అవుట్పుట్ ప్రింట్ చేసామంటే 1 వచ్చింది. 1 ఒకసారి వచ్చింది, రెండోసారి రాలేదు. ఎందుకంటే సెట్ అనేది యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అలాగా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాజిక్ ఉంది. అంటే యూసేజ్ బట్టి మనము అది వాడాలి. సో టపుల్ అంటే ఇలాగా అంటే ఇలా ఉంటది, ఇలా వాడాలి. అంటే ఏది ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి. సెట్లు కూడా కొన్ని యూసేజ్ ఉంటుంది, అప్పుడు వాడాలి. నెక్స్ట్ డిక్షనరీ అంటే కీ వాల్యూ పేర్స్ అనమాట. అంటే ఇప్పుడు నీ నేమ్ అనే వేరియబుల్ నీ నేమ్, ఏజ్ అనే వేరియబుల్ నీ ఏజ్. నువ్వు స్టూడెంటా, ఈ స్టూడెంట్ ట్రూ అంటే నువ్వు స్టూడెంటా అవును అని చెప్పడానికి ట్రూ. అలాగా ఇప్పుడు నీకు సంబంధించిన డేటా అంతా ఒక వేరియబుల్లో అంటే ఒక డేటా అంతా ఒక దాంట్లో స్టోర్ చేయాలి. అలాగే నీ క్లాస్లో ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఒకే వేరియబుల్లోన మీ క్లాస్ మొత్తాన్ని డేటా స్టోర్ చేయాలనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఒక్కొక్క వేరియబుల్ చేయలేం కదా, లేదంటే ఒకే లిస్ట్ చేయలేం కదా. నీ నేమ్ కొట్టగానే అంటే నీ రోల్ నెంబర్ కొట్టగానే నీ యొక్క డేటా మొత్తం రావడానికి అలాంటి సిచ్యువేషన్ లో వాడేదే డిక్షనరీ. ఇప్పుడు డిక్షనరీ అంటే ఇప్పుడు క్లాస్ 6th క్లాస్లోన ఉండే పర్సన్స్ యొక్క డేటా మొత్తాన్ని స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు నీ నేమ్ రాస్తున్నాం. ఫస్ట్ నీ నేమ్ నా ఫస్ట్ నా నేమ్ రాస్తున్నాం సాయి. దీనికి నెక్స్ట్ సాయి నా ఏజ్. అలాగా 6th క్లాస్లో నా నేమ్ యొక్క ఇలాగా 6th క్లాస్ ఇలాగ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాదు, నేను సాయి అనే వేరియబుల్లోన అంటే నీ నేమ్కి నీ డేటా స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు నీ నేమ్ లోపల ఇలాగా నీ డేటాను స్టోర్ చేస్తాం. అలాగా ఒక్కరికి ఒక్క డేటా స్టోర్ చేయడానికి మనం డిక్షనరీ యూజ్ చేస్తాం. చూడండి, ఇప్పుడు స్టూడెంట్ ఈక్వల్ ఇప్పుడు స్టూడెంట్ అనేది ఒక డిక్షనరీ వేరియబుల్, నేమ్ అనేది ఒక దాంట్లో కీ, వాల్యూ అనేది దాని యొక్క వాల్యూ అంటే ఈ కీ యొక్క వాల్యూ. ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. అంటే కీ వాల్యూ బేస్ ని డేటా డిక్షనరీ స్టోర్ చేస్తాం. నువ్వు ఒక స్టూడెంట్, అలాగే మల్టిపుల్ స్టూడెంట్స్, ఇది ఒక స్టూడెంట్ నా ఈ డిక్షనరీని మల్టిపుల్ అదే ఒకే డిక్షనరీలో మళ్ళీ పెట్టచ్చు. అలాగా ఇది కీ అవుతుంది, అప్పుడు ఇది వాల్యూ అవుతుంది. అలాగా మెసేజ్ చేయొచ్చు. అలాంటి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ లో డిక్షనరీ వాడతాం. ఇది డిక్షనరీ. ప్రతి దానికి ఒక్కొక్క ఇండివిజువల్ టాపిక్ ఉంది, దాంట్లో చెప్తాను, క్లాస్ పెద్దదైపోతుంది. సో నెక్స్ట్ కామెంట్స్ అంటే ఏం లేదు, జస్ట్ అంటే ఇప్పుడు ఇది రాశాను నేను డిక్షనరీ అని రాసా. ఇక్కడ నార్మల్ డిక్షనరీ అని రాయగానే కామెంట్ పెట్టకండి. ఇది కామెంట్ పెట్టాలంటే ఇలాగ హ్యాష్ సింబల్ పెడితే కామెంట్ అంటారు. ఇప్పుడు ఈ హ్యాష్ సింబల్ పెట్టిన ఏదైతే లైన్ రాస్తామో ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే ఇప్పుడు ఇది ఇగ్నోర్ చేస్తుంది పైథాన్ అని. అదే లైన్ హ్యాష్ రాయలేదు అనుకో అడుగుతుంది ఎర్రర్. ఎందుకంటే నేను డిక్లేర్ చేసావు, అదే డిఫైన్ చేయలేదు, అదేంటి వేరియబుల్ ఏంటి డేటా అసైన్ చెయ్యు అవన్నీ అంటది. అంటే ఇక్కడ ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. జస్ట్ ఇది నేను మీకు అర్థం చెప్పడానికి అంటే మీకు అర్థం చెప్పే విధంగా చూపించడానికి జస్ట్ పెట్టాను కదా. అలాంటి సిచ్యువేషన్ వల్ల అంటే ఒక కోడ్ యొక్క లాజిక్ ని అంటే ఇప్పుడు నీ కిందన యాడ్ ఫంక్షన్ అంటే ఒక క్యాలిక్యులేషన్ ఫంక్షన్ రాశాను అనుకో, ఇక్కడ క్యాలిక్యులేటర్ ఫంక్షన్ అని ఇక్కడ డిఫైన్ చేసా. అంటే ఈ కోడ్ అని కింద ఇప్పుడు సంథింగ్ ఇలా ఉందనుకో, ఇక్కడ డిఫైన్ చేసా. జస్ట్ ఇక్కడ క్యాలిక్యులేటర్ ఫంక్షన్ రాశాను, ఈ ఫంక్షన్ పైన ఇది జస్ట్ కామెంట్ పెట్టా. అంటే ఈ కోడ్ అంతా ఈ ఫంక్షన్ అంటే మీనింగ్ చెప్పడానికి, అంటే ఈ కోడ్ యొక్క మీనింగ్ చెప్పడానికి మనం కామెంట్స్ వాడతాం. ఇలాగ సింగిల్ లైన్ కామెంట్ అంటారు దీన్ని. అంటే హ్యాష్ పెడితే సింగిల్ లైన్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఈ లైన్స్ అన్నిటిని నేను ఒకేసారి, ఇప్పుడు ఈ 4 లైన్లు ఉన్నాయి, ఈ 4 లైన్లు ఒకేసారి నేను చెయ్యాలనుకో అప్పుడు మల్టిపుల్ లైన్స్, లేదంటే మల్టిపుల్ లైన్స్ వాడతాం. ఇండివిజువల్ చేసామంటే ఇక్కడ ఒక హ్యాష్ పెడతాం, ఇక్కడ ఒక హ్యాష్ పెడతాం, మళ్ళీ కిందకు వచ్చి ఇంకో హ్యాష్ పెడతాం. అలాగే 100 లైన్లు ఉంటాయి, 100 పెట్టలేము కదా. సో అక్కడ ఇలాగ మల్టిపుల్ లైన్స్ అలాంటప్పుడు వాడతాం.
అప్డేట్ అంటే ఇది మల్టిపుల్ లైన్ కామెంట్స్ అనేది ఇండైరెక్ట్ గా మల్టిపుల్ లైన్స్ కామెంట్ అయింది, కానీ ఇది డాక్ స్ట్రింగ్ అంటారు. అంటే ఒక ఇది ఈ లైన్స్ అన్నిటిని మనం స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసేస్తాం. స్ట్రింగ్ లో అది కన్వర్ట్ చేసడం వల్ల అది పైథాన్ రీడ్ చేయకుండా అయిపోద్ది. సో ఇది కామెంట్స్ లాగా అయిపోద్ది, మల్టిపుల్ లైన్ కామెంట్స్ ని లాగా అయిపోద్ది. ఇది మల్టిపుల్ లైన్ కామెంట్స్ ఎలా రాస్తాం అంటే స్టార్టింగ్ లోన 3 కోర్స్ ఇస్తాం, మళ్ళీ ఎండింగ్ లోన స్టార్టింగ్ లో 3 కోర్స్ ఇస్తాం, ఆ మధ్యలోన మళ్ళీ ఎండింగ్ లో కూడా 3 కోర్స్ ఇస్తాం. ఎక్కడ దాకా ఎండ్ చేయాలి ఇవన్నిటిని ఇగ్నోర్ చేసేస్తుంది పైథాన్. ఇప్పుడు లోపల ఇంట్లో ప్రింట్ రాసినా కూడా రన్ అవ్వదు, అంటే పైథాన్ అనేది ఇవన్నీ ఇగ్నోర్ చేస్తుంది. ఇది మల్టిపుల్ లైన్ కామెంట్స్ అన్నమాట. ఇది సింగిల్ ట్రిపుల్ స్ట్రింగ్ తోనే వాడచ్చు, నా సింగిల్ స్ట్రింగ్ తోనే ఏంటంటే కొటేషన్, సింగిల్ కొటేషన్ తోనే వాడచ్చు, డబుల్ కొటేషన్ తోనే వాడచ్చు. సో ఇది కామెంట్స్, మల్టిపుల్ లైన్ కామెంట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇది ట్రిపుల్ కొటేషన్ అయినా వాడచ్చు. ట్రిపుల్ కోట్స్ వాడాలి, సింగిల్ కోట్స్ అని వాడచ్చు, డబుల్ కోట్స్ అని వాడచ్చు, అది చెప్పాల్సింది. నెక్స్ట్ కీవర్డ్స్ అంటే పైథాన్ లో ఉండే రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటే పైథాన్ లోనే కొన్ని బిల్ట్ ఇన్ కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ యూజ్ చేసి సంథింగ్ ఒక క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇఫ్ కీవర్డ్ వాడి మనము ఇఫ్ కల్స్ లూప్ రాయొచ్చు, అది ఇఫ్ కల్స్ కండిషన్ రాయొచ్చు. వాల్యూ వచ్చేసి లూప్స్ రాయొచ్చు, క్లాస్ యూజ్ చేసి క్లాస్ క్రియేట్ చేయొచ్చు, డెఫ్ యూజ్ చేసి ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక పైథాన్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని కీవర్డ్స్ క్రియేట్ చేస్తారు కదా, ఆ కీవర్డ్స్ యూజ్ చేసి మనము లాజిక్ రాయొచ్చు, వాటినే కీవర్డ్స్ అంటారు. అంతే, అంటే ముందు నుంచే క్రియేట్ చేసిన కొన్ని వర్డ్స్ నే మనము కీవర్డ్స్ అంటాం. ఇప్పుడు అది టైప్ చెకింగ్, ఏజ్ టైప్ ఇందాక చెప్పా, అంటే ఒక వేరియబుల్ లో ఉన్న డేటాని అలా చెక్ చేయడానికి, అంటే వేరియబుల్ లో ఏ డేటా టైప్ ఉందని చెప్పడానికి టైప్ వాడతాం. తర్వాత మెమొరీ అడ్రస్ ఎలాగంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఒక వేరియబుల్, ఈ ఎక్స్ అనేది ఒక వేరియబుల్ అంటే ఎక్కడో దగ్గర స్టోర్ అవుతుంది కదా, ఆ యొక్క స్టోర్ అయిన మెమొరీ అడ్రస్ ని కనుక్కోవడానికి ఐడి అనే మెథడ్ వాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు సెట్ అనేది ఒక వేరియబుల్, ఈ సెట్ అనేది ఎక్కడ స్టోర్ అయింది అంటే ఏ మెమొరీలో స్టోర్ అయింది అని తెలుసుకోవడానికి ఐడి వాడతాం. దాని యొక్క అడ్రస్ 240059 ఇది మెమరీ అడ్రస్ అనమాట. ఈ మెమరీ అడ్రస్ లో ఈ సెట్ అనే వేరియబుల్ లో ఉన్న డేటా స్టోర్ అయింది అనమాట. అలాగా మెమరీ అడ్రస్ కనుక్కోవడానికి ఐడి మెథడ్ వాడతాం. అది ఈరోజు క్లాసు మెమరీ అడ్రస్ వరకు చెప్పా. ఇంకా డెప్త్గా అంటే ఇక్కడ ప్రతి దానికి ఇప్పుడు ఇది డేటా టైప్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే డేటా టైప్ కూడా మనము అసైన్ చేయక్కర్లేదు, కానీ డెవలపర్స్కి అర్థమయ్యే విధంగా మనం అసైన్ చేయాలి. ఇక్కడ ఇది నీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, అంటే ఇప్పుడు డెవలపర్స్ కోసం అర్థమవుతున్నట్టు పెట్టడాన్ని డేటా టైప్ పెట్టాలి అంతే, కానీ ఇది పెట్టకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇదేంటిది లిస్ట్ కదా, లిస్ట్ అని పెట్టచ్చు. ఇక్కడేంటి టపుల్ కదా, టపుల్ అని పెడదాం. ఇది సెట్ కదా, సెట్ అని పెడదాం. అంటే ఈ వేరియబుల్లోన ఏ డేటా స్టోర్ అయిందని చెప్పడాన్ని ఇన్విటేషన్ చేస్తాం. అంటే ఈ డెవలపర్స్ అర్థం కావడానికి మాత్రమే చేస్తాం. ఇది రాయాలని రూల్ లేదు, జస్ట్ ఇది రాసుకుంటే మంచిది. నెక్స్ట్ కామెంట్స్ కూడా వాడాలని రూల్ లేదు, కానీ వాడాలి. ఎందుకంటే అది నువ్వు ఫ్యూచర్లో నువ్వు కోడ్ రాసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నువ్వే కోడ్ చూస్తావు, అప్పుడు నీకు అర్థం కావడానికి కామెంట్స్ రాయాలి. నెక్స్ట్ ఈ వేరియబుల్ లోపల ఏ డేటా స్టోర్ అయిందని తెలుసుకోవడానికి, అంటే ఇక్కడ అసైన్ చేసావు తెలుస్తుంది, కానీ కొన్నిసార్లు డిక్లేర్ చేసి వదిలి తర్వాత చేస్తావు కదా, అలాంటప్పుడు లేదంటే ఇక్కడ టపుల్ అని ఇచ్చి ఇక్కడ లిస్ట్ అని ఇచ్చావు, ఇక్కడ లిస్ట్ డేటా ఇచ్చావు అనుకో, పైథాన్లోన కొంచెం ఇది ఇస్తుంది, అంటే వార్నింగ్ ఇస్తుంది. నువ్వు లిస్ట్ అని ఇచ్చావు కానీ టపుల్ అని ఇచ్చావు కానీ లిస్ట్ డేటా స్టోర్ చేస్తున్నావు అని చిన్న వార్నింగ్ ఇస్తుంది. అవుట్పుట్ ఎర్రర్ రాదు, జస్ట్ వార్నింగ్ ఇస్తుంది మనం చెకింగ్ చేసుకోవడానికి. అలాగా ఇలాగా వీటిని వాడడం అలవాటు చేసుకోండి, ఈ కామెంట్స్ వాడడం అలవాటు చేసుకోండి, అంతే. అదే గైస్ ఈరోజు టాపిక్. నెక్స్ట్ ఇందులోన జస్ట్ మినీ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు,
ఒక నీ డేటా మొత్తాన్ని ఒక వేరియబుల్లోన ఒక్కొక్క వేరియబుల్లో స్టోర్ చేయండి. ఆ వేరియబుల్లో ఉన్న డేటాని ఇలా ప్రింట్ చేయండి. జస్ట్ నార్మల్ అవుట్పుట్ వస్తుంది. ఇది అంతే గైస్. ఈరోజు క్లాసు అంతే. మీరు ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క టాపిక్ని మీరు పైచామ్లో కానీ లేదంటే ఐడిలో మీరు అదే వాడతానంటే అదే వాడుకొని ఒకసారి ప్రతి టాపిక్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రతి టాపిక్లో ఉన్న అడ్వాన్స్ వరకు చెప్పానంటే ఈ టాపిక్ అడ్వాన్స్ అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. అవసరమైన వరకు చెప్పా. మీరు ప్రతి టాపిక్ని ప్రాక్టీస్ చేయండి. అది ఎంతవరకు అయితే అంత ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ నేను చెప్పింది మళ్ళీ అర్థం కాకపోతే 2-3 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి ప్రతిదీ. అంతే. నెక్స్ట్ డే 2లో కలుద్దాం. రేపు డే 2 చెప్తా. ఫార్మాటింగ్ స్పెసిఫైర్ అవన్నీ యూజ్ చేసి చెప్తా. అంతే.